ఇది మనం 7వ శృతిలో చెప్పుకుంటున్నాం. అందరూ కూడా గమనిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ 7వ శృతిలో ఈ హంసధ్వని యొక్క స్వరస్థానాలు మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మొదటిగా మనం మీకు ఇయర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఇవ్వబోయే ముందు ఈ రాగంని మీరు ఫింగర్స్తో ఏదో ఒక విధంగా ఎవరికి మైండ్కి తోచినట్లుగా వాళ్ళు రాగాన్ని కదిలించడం మొదలు పెట్టండి. ఎందుకంటే మనం చాలా సబ్జెక్ట్ చెప్పుకున్నాం ఇప్పటి వరకు. మీకున్న అవగాహనలో మీకు తెలిసినటువంటి ఫింగర్ ఎక్సర్సైజుల్లో మీ టెక్నిక్స్ని ఉపయోగించి మీరు ఆ రాగం యొక్క ఫీల్ని గమనించుకొని ఉన్న నోట్స్లోనే, కొత్త నోట్స్ తీసుకోకుండా ఏ నోట్స్ అయితే చెప్పుకుంటున్నామో ఆ నోట్స్లోనే మీరు ఆ స్వరస్థానాలను ఉపయోగించి మీకు వీలైనంత రాగ కదలికని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడి నుంచి ఈ రాగ కదలిక అనేది రాగాన్ని ఎలా కదిలించాలని మనకి ఎవరు వచ్చి చెప్పరు. ఎవరు టాలెంట్ కొద్దీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10 సెకండ్స్, ఒక్కొక్కళ్ళు ఏమో 1 మినిట్, ఒక్కొక్కళ్ళు 5 మినిట్స్ అయినా కూడా రాగాన్ని కదిలించగల స్టామినా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా ఆ స్టేజ్కి చేరాలి అంటే ముందు ఇక్కడి నుంచి మొదలుపెట్టి మీరు ఏదైతే ఆరోహణ అవరోహణ ప్లే చేస్తున్నారో అదే రేట్స్ని ఉపయోగించి మీరు ఎలా చేస్తే అదే రాగ కదలిక. అంటే మేమేదో తెలియక వాయించింది రాగ కదలిక అవుతుందా గురువుగారు అంటే మొదట్లో అవుతుంది, తర్వాత మీకే తెలిసి వస్తుంది. అప్పుడు మీరు కదిలించిందే రాగ ఆలాపన. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించి ముందుకు వెళ్ళిన వాళ్ళే. ఎవరికి కూడా ప్రొఫెషనల్గా రాగ కదలిక అంటే ఇది ఇలాగే కదిలించాలని చెప్పేది చాలా అరుదైన సిచ్యువేషన్ అనమాట. అది ఎవరో పెద్ద పెద్ద మహానుభావులు గురువు గారు వాళ్ళు ఉపయోగించినటువంటి ఆలాపన మనకు చెప్తే దాన్ని పేస్ట్ చేసుకొని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసుకొని తర్వాత ఇంకొకరు, దాన్ని ఇంప్రూవైజ్ చేసుకొని ఇంకొకరు, అలా తయారైన వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఇలా మొదలు పెట్టాల్సిందే అనేది నా ఆలోచన. మీరందరికీ అర్థమవుతుందని చెప్పేసి అంటున్నాను. కొంతమంది రాగ ఆలాపన చెప్పండి గురువుగారు అని చెప్పేసి మెసేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇదే నా సమాధానం. మన వీడియోస్లో మీరు అడుగుతున్నట్టు కామెంట్స్ అన్నిటికి కూడా సమాధానం రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ స్పీచ్ ఎందుకు తొక్కల స్పీచ్, సోది ఎక్కువ ఉంది, మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది, సబ్జెక్ట్ తక్కువ ఉంటుంది, ఈ టైప్ ఆఫ్లో చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా నేను లెక్క వేసుకుంటే వాళ్ళని పట్టించుకున్నట్లయితే నేను వీడియోస్ చేయడం కూడా జరగదు. అందుకని చెప్పేసి ఎవరికైతే ఉపయోగపడతాయో, ఎవరికైతే అవసరమో వాళ్ళే వినండి. అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. మీరు ఫార్వర్డ్ చేసుకొని మీకు ఎక్కడ ఫింగర్ ఎక్సర్సైజ్ ఉందో అక్కడ చూసుకొని వెళ్ళిపోండి. ఓకే, మీ వల్ల ఇంకొక నలుగురికి ఇబ్బంది అయ్యేటటువంటి కామెంట్ అయితే మీరు చేయకపోవడం మంచిది అన్న ఆలోచన. అంటే మీ కామెంట్స్ వల్ల నేను ఇరిటేట్ అయిపోయి నేను వీడియోస్ చేయడం ఆపేసాను అనుకోండి, మీ వల్ల ఎంతమందికి కావాలనుకున్న సబ్జెక్ట్ దొరకదో మీరు కొంచెం ఆలోచించుకొని కామెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు మొదటి ఎక్సర్సైజ్ ఇస్తున్నాను, అందరూ కూడా గమనించండి. ఇప్పుడు నేను మొదటి ఎక్సర్సైజ్ ఇస్తున్నాను, అందరూ కూడా గమనించండి. ఓకే, ఇది మొదటి ఎక్సర్సైజు. అలాగే ఇప్పుడు మీకు రెండో ఎక్సర్సైజ్ ఇస్తున్నాను, అందరూ కూడా ఈ రెండో ఎక్సర్సైజ్ని గమనించండి. ఇది రెండవ ఎక్సర్సైజ్. మీ అందరికీ చాలామందికి ఇయర్ ట్రైనింగ్తో ఎంతమందికి అవసరం ఉందో మన ఛానల్లో పూర్తిగా నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు ఒక 300 మెంబర్స్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, బాగా ప్రతి వీడియోని ఫాలో అవుతున్నారు. వాళ్ళల్లో 200 మెంబర్స్ ఆల్మోస్ట్ వాళ్ళ డిఫెక్ట్ని క్లియర్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా సరే ఇన్ని వీడియోస్ చూసినా కూడా ప్రాబ్లం ఉన్నట్లయితే ఒక్కసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు ఫర్దర్గా ఎలా టీచ్ చేయాలో చెప్తాను. ఎందుకంటే ఒకరి కోసం ఇద్దరి కోసం నేను ఈ సబ్జెక్ట్ని ఇంకా పెంచుకుంటూ పోతే చూసే వాళ్ళకి ఇతనికి ఇది తప్ప ఇంకేమీ రాదేమో అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి మనం ఫర్దర్గా నెక్స్ట్ కోర్స్ తీసుకుంటే మిగతా వాళ్ళకి ఆ కోర్స్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు నేను మూడోది కూడా ఇస్తున్నాను చూడండి.
ఇది మూడవ ఎక్సర్సైజు. దీన్ని కూడా అందరు గమనించండి. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పినటువంటి ఫింగర్ ఎక్సర్సైజ్లే ఇయర్ ట్రైనింగ్లో మీకు నేను ఫైండ్ చేయడానికి ఇస్తున్నానని అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరికైనా సరే ఇబ్బందిగా అనిపించినట్లయితే, ఎన్ని వీడియోస్ చూసిన తర్వాత కూడా మీకు ఇయర్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి. ఎవరికైతే ఇబ్బందిగా ఉందో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. దాని ద్వారా మీకు నా నెంబర్ వస్తుంది, మీరు నాతో మాట్లాడవచ్చు తర్వాత. ఓకే, ఇది ఈరోజు వీడియో. అందరం కూడా ఈ వీడియోని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి ఫైండ్ చేసి బాగా వినండి. ఆరోహణ అవరోహణ బాగా ప్లే చేసుకోండి. ఆ తర్వాత నోట్స్ ఫైండ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.